ఆల్రెడీ రాష్ట్రంలో బీజేపీ వస్తే ఏ మంచి చేస్తారు, ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఏంటి అనేది న్యాచురల్గా జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి ఊపు వచ్చిన ప్రతిసారి పెద్ద జాయినింగ్స్, ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి చూసాం. సో ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇతర పార్టీల నుంచి ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? ఆకర్ష్ ఉందా? ఏమన్నా క్షేత్రస్థాయిలో పోరాటాలకు సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? జనరల్గా ఇవాళ రేపు ఒక పొలిటికల్ పార్టీస్ కూడా పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎక్కువ ఉన్నది. మన అందరికి తెలిసి దాంట్లో దాయాల్సిన అవసరం లేదు. అవి ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కాబట్టి డెఫినెట్గా అటువంటి చేరికలు లేవు ఇప్పుడు ఎక్కడ కూడా. బట్ డెఫినెట్గా మాతోని చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా మీద విశ్వాసం పెరుగుతూ ఉన్నది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, రాజకీయ పార్టీలో చాలామంది నాయకులకు విశ్వాసం మా మీద పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత దేశంలో మోదీ గారి ఒక నాయకత్వం కూడా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజా ఆదరణ పెరుగుతున్న సమయంలో చాలామంది మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వస్తున్న దానికి ఆకర్షణ మేము అది స్వతహాగా వచ్చినటువంటి ప్రయత్నం మాత్రం, కానీ మేము ఎవరిని వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. మీరు ఆకర్షణ గురి డెఫినెట్గా ఒకటి, ఈరోజు వేరే పార్టీల నుంచి రాజీనామా చేసి వస్తేనే పార్టీలు బలపడతాయి అనుకునేటువంటి ఆలోచన మీలాంటి పెద్దలు కూడా చేయదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళంతా మేధావులు ఉన్నారు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో యూత్ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేరాలి తప్ప ఒక రాజకీయ పార్టీలో నుంచి చేరితేనే వాళ్ళే మునగాళ్ళు, వాళ్ళే ప్రజానాయకులు, వాళ్ళే ప్రజాభిమాన నాయకులు, వాళ్ళు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరితేనే లేకపోతే ఇంకో పార్టీలో చేరితేనే పార్టీలు బలపడతాయి అనుకుంటే తప్ప, నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మీలాంటి మేధావులు రావాలా, అది చేరుతుందా లేదా చూడు. ఇప్పుడు నా పార్టీ బీజేపీలో తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నుంచో ఏదో ఒక టౌన్ నుంచో మా అధ్యక్షుల వారి నేతృత్వంలో యూత్ చేరుతూనే ఉంటారు. అది కోరుకోవాలి మనం. రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అక్కడ మోసం చేసి వెన్నుపోటు పొడిచి బీజేపీలో ఎడితేనే ఏ పార్టీ అయినా సరే బలపడతాది అని కూడా మంచిది కాదని నా అభిప్రాయం. సార్, ఇప్పటిదాకా చేరిన వాళ్ళంతా అటు చేరినట్టేనా? వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలో, ఎంపీలో అదొక్కటే కాదు అంటూ నేను. అదొక్కటే అన్న పాయింట్ ఏంటంటే, మీరు అన్నారు ఎవరు అందుకే అన్నాను ఆకర్షణ మేము పెట్టట్లేదు, వాళ్ళు ఆకర్షించి చాలా మంది వస్తున్నారు. వారి పాయింట్ ఏంటంటే ఈరోజు కూడా రోజు మా ఆఫీస్ చూస్తే సినిమా యాక్టర్స్ కానీ, యూత్ కానీ, డాక్టర్స్, లాయర్స్ చాలామంది జాయిన్ అవుతారు. ప్రతిరోజు మా ఆఫీస్ జాయినింగ్ ఉంటుంది, మీ మీడియా మనం చెప్తుంటారు. అయితే ఈ జాయినింగ్స్ పొలిటికల్ పార్టీ నుంచి రావడం ఎందుకు, ప్రజల్లో నుంచే మేధావుల నుంచే రావాలి కదా, వాళ్ళు పార్టీలో చేరండి అని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. నేను ఫస్ట్ అధ్యక్షుడు కాగానే నేను పిలిపించినాను, యూత్ అండ్ ఉమెన్ షుడ్ జాయిన్ బీజేపీ ఇన్ లార్జ్ నెంబర్స్ అని చెప్పినాం. ఈరోజు మీ 33% రిజర్వేషన్ సిద్ధంగా ఉన్నాం. మా ఉమెన్ రాండే మా దగ్గరికి, వీఆర్ గోయింగ్ టు గివ్ యువర్ పొలిటికల్ రైట్ ఫర్ యూ ఆల్. సో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో పొత్తులు బలహీనం చేశాయా? పొత్తుల వల్ల బలపడలేకపోయామని ఏమని అనుకుంటున్నారా? ప్రతి ఒక్క పొలిటికల్ సిచ్యువేషన్లో ఒక్కొక్క నిర్ణయాలు ఉంటూనే ఉంటాయి. ఒక నిర్ణయం అయిపోయిన తర్వాత తప్ప ఒప్ప కదా, పార్టీ నిర్ణయం అనేది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సమిష్టిగా తీసుకుంటుంది. కాబట్టి మేము తప్పు చేసినామని మీరు తప్పకుండా చేయం. బలహీన పడింది కూడా అనము. నువ్వు ఇప్పుడు మాకు ప్రజలు మాత్రం ఉన్నారు, ఇప్పుడు మాకు పొత్తులు అవసరం లేదు, మేము ఒంటరిగా ముందుకు పోతాము. డెఫినెట్గా మా బలం పెరిగింది. ఇప్పుడు గతంలో ఏమైంది, ఏం పొత్తులు చేసుకున్నది వేరే మాట. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయమైనటువంటి నిర్ణయం మేము తీసుకున్నాం. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగానే మేము అధికారంలో వస్తామని చెప్పి ఆ నమ్మకం మాకు కుదిరింది. అది అంటే పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. ఒక విషయము, ఇంతకుముందు మా అధ్యక్షులు ఒక మాట చెప్పారు, ఎక్కడ కానీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఈరోజు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచినాయి, 2 అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ. త్రిపురలో అంతే సంగతులు, నార్త్ ఈస్ట్ అంతా, గుజరాత్లో అన్ని ఎందుకు చెప్తాను